తణుకు పట్టణంలోని తారకపురి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులతో ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. లయన్స్ క్లబ్లు సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేదలు, నిరుపేదలు, విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగులు తదితర వర్గాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవ వంటి రంగాల్లో ప్రజలకు మరింత చేరువుగా సేవలు అందించాలని సూచించారు. నూతన కార్యవర్గం సమిష్టి కృషితో క్లబ్ ను మరింత అభివృద్ధి చేసి తణుకు ప్రాంతంలో సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. సమాజ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేసే సంస్థలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, నూతన కార్యవర్గ సభ్యులు, లయన్స్ సభ్యులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఆయురారోగ్యాలు కల్పించి రాబోయే సంవత్సరం అంతా కూడా మన తణుకుపట్నంలో తారకాపురి లయన్స్ ఒక బెస్ట్ సర్వీస్ ఆర్గనైజేషన్ గా నిలవాలని జిల్లాలోను రాష్ట్రంలోనూ ఉన్నటువంటి లయన్స్ క్లబ్ల్లోకెల్లా ఒక మంచి అత్యున్నతమైన క్లబ్ గా ఇది కీర్తి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సూర్య గారు ఎప్పుడూ కూడా సమాజంలో జరిగేటటువంటి సంఘటనల పట్ల స్పందిస్తారు. ఎక్కడైనా ఏదైనా మన తణుకుపట్నంలో ఈ విధంగా ఇక్కడ ఉందని ఫోటో తీసి మెసేజ్ పెట్టి దీన్ని పరిష్కరించాలి అని నాకు కూడా ఎప్పుడు కూడా వాట్సాప్ లో మెసేజ్ పెడతాం. ఎక్కడైనా ఏదైనా జరిగితే దానికి సంబంధించి అంటే ఆయన సొంత పనులు కాకుండా మన పట్టణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైనా ఎక్కడైనా ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ ఇటువంటివన్నిటికి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో పాటుగా నా దృష్టికి కూడా తీసుకొచ్చి అనేక సమస్యలకి పరిష్కారాన్ని చూపినటువంటి వ్యక్తి సూర్య గారు. సో ఈ రోజు వారి నాయకత్వంలో కూడా మరలా ఈ తారకాపురి లయన్స్ మరింత ముందుకు వెళ్లే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా కూడా ముందుకు తీసుకువెళ్లాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా లయన్స్ క్లబ్ లో సరళాదేవి గారు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకే ఒక కార్యక్రమం తప్పితే క్లీన్ అండ్ గ్రీన్ మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి. ఈ రోజు ప్రభుత్వ కార్యాలయాల్లో గాని అలాగే మనకు ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి, పార్కులు ఉన్నాయి, ఓపెన్ పార్క్స్ ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఫెన్సింగ్ ఉండే విధంగా మీరు మొక్కలు నాటే కార్యక్రమం కాంపౌండ్ వాల్ కన్నా ఆల్టర్నేట్ గా మొక్కలు దాన్ని గోడ కింద కట్టే విధంగా ఆ విధంగా మనం ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటుతో పాటుగా ఇంకా ఎక్కువగా క్లీన్ అండ్ గ్రీన్ ఉండే విధంగా మనంలో పచ్చదనం పెంపొందించే విధంగా కూడా మీరు కూడా సహకరించాలని, అలాగే మన తణుకు పట్టణాన్ని మీరు వెచ్చించే దాంట్లో కనీసం 30% తణుకు బ్యూటిఫికేషన్ కి లయన్స్ క్లబ్ ద్వారా మీరు 100 రూపాయలు ఖర్చు పెడుతుంటే 30 రూపాయలు తణుకు బ్యూటిఫికేషన్ కి మీరు కూడా ఖర్చు పెట్టాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అక్కడ మీరు పేరు పెడతాం, మెయింటైన్డ్ బై, అడాప్టెడ్ అండ్ మెయింటైన్డ్ బై తారకాపురి లయన్స్ క్లబ్ అని పేరు కూడా పెడతాం. కాబట్టి మీరు ఆ దిశగా కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ తప్పనిసరిగా అందరికీ కూడా ఆఫీస్ బేరర్స్ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది కేవలం లయన్స్ మీటింగ్ లా